చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఏమిటంటే చదవబడిన వాక్య భాగం సామెతలు 3 మొదటి అధ్యాయం కాడి నుంచి 10 అధ్యాయాలు మనము నేర్చుకుందాం. దానికి ముందు 1 సామెతలు 32లో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనం అవుతుడు, బుద్ధిహీనులు శ్రమలు కలిగినను మైమరిచి నిర్మాణమవుతుంది. మహాపరిశుద్ధులైన తండ్రి, శక్తిమంతులైన ప్రభువా, నీ వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడి నా నోటిని బోరగా వాడుకోండి. వినగలిగిన మనసు, గ్రహించగల హృదయము, తలంపు మాకు దయచేయండి. యేసునామం ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే జ్ఞానము లేనివాడు అంటున్నాడు. ఏంటంటే జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతాడు. అంటే మనకి ఏం కావాలా? యాకోబు 1:9లో ఉంటుంది, జ్ఞానము ఎవరికైనా కొదువై ఉంటే దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాల? జ్ఞానము కొదువు ఉంది ప్రభువా, నాకు ఈ ప్రభువా అని దేవుణ్ణి అడగాల. ఈ లోకాసారమైన జ్ఞానము ఏంటంట? వ్యర్థం. ఎందుకంటే ఈ లోకము ఒకనాడు ఉండదు. పరలోకమే నిరంతరము, నిత్యము, నిరంతరం ఉంటుంది. అందుకే అంటున్నాడు, జ్ఞానము లేని వాడు దేవుణ్ణి ఏం చేస్తాడట? విసర్జించి నాశనం అవుతాడట. ఇంకేమంటున్నాడు? బుద్ధిహీనుడు శ్యామము కలిగినని మైమరిచి నిర్మూలం అవుతాడట. అంటే మాకు శ్యామంగానే ఉన్నాం, మాకు డబ్బు ఉంది, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అంతా బాగానే ఉంది అనుకుని మైమరుతాడటండి. మైమరిచి ఏమవుతాడట? నిర్మూలం అయిపోతాడు. నిర్మూలం అంటే నాశనం. అయితే జ్ఞానము లేనివాడు నాశనం అవుతాడట, మైమరిచేవాడు బుద్ధిహీనుడు. అన్నీ ఉంటాయి కానీ ఎవరు లేరు? ప్రభు లేకపోతే డేంజర్, ప్రమాదం, కష్టం, శోధన, అగ్నిగుండం అన్నీ కూడా వచ్చేస్తాయి. దేవుడు ఉంటే అన్నిటి నుండి ఏమైపోతాడో తప్పించబడతాం. అందుకే అంటున్నాడు సామెతలు 2 మొదటి అధ్యాయంలో అన్నాడు, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు ఎంత దాసుకున్న వేళ జ్ఞానమునకు నీ చెవి యొక్కి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన వేళలా. స్తోత్ర. చూడండి, సొలొమోను సామెతల నుండి మాట్లాడుతున్న ప్రతి మాట ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, కాదు భయంగా కూడా ఉంది, ఆనందంగా కూడా ఉంది కదా. అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, భయంగా ఉంది, ఆనందంగా కూడా. వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడేందట. అందుకే నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించు. నీకు జ్ఞానము లేకపోతే నేను జ్ఞానం ఇస్తాను, నీకు బుద్ధి లేకపోతే బుద్ధి ఇస్తాను, నువ్వు నిర్మూలం అవ్వకుండా చేస్తాను, నువ్వు నాశనం అవ్వకుండా చేస్తాను అని ఒక కుమారుడితో మాట్లాడినట్టుగా దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోనుతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడే దేవుడు ఎవరండి? సజీవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, భూమిని ఆకాశమని శూన్యంలో సుట్టిని అలాగే సుట్టి కర్త మాట్లాడుతున్నాడు. ఒక మాట అంటాడు, లోకాసు వార్త 1:37 చదవండి. ఏమంటాడంటే, దేవుడు చెప్పిన ఏ మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను
ఏంటంట? నిరాద్రకము కానేరదు. నీకు దేవుడు చెప్పాడు బైబిల్ నుండి, అది ఎప్పుడూ కూడా జరగకుండా ఉండదు, ఖచ్చితంగా జరుగుతుంది. నిరాద్రకము కాదన్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞల యొద్దన దాసుకో. ఆజ్ఞ అంటే ఏంటి? నా మాటలు అంగీకరించు, నా ఆజ్ఞల యొద్ద దాసుకో. స్తోత్రం. వాక్యం ఏమి చెప్తుందో అది చెయ్యాలి. సామెతల్లో అంటాడు కదా, నన్ను ప్రేమించేవారు ఆస్తికర్తలవుతారు, వారి నిధులు. అంటే మనము ఆయన్ని ప్రేమించే మనస్తత్వాన్ని దాచుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏంటంటే ఆయన ఆజ్ఞ, నీ కొడుకునైనను, నీ భర్తనైనను, నీ తల్లిదండ్రులైనను, నీ అన్నదమ్ములైనను, నీ అక్కచెల్లెలైనను, నిన్ను నువ్వైనను ప్రేమించుకోకు. ఎవరు ప్రేమించాలా? నన్నే ప్రేమించాలన్నాడు. స్తోత్రం. ఆయన ప్రేమిస్తే ఏమవుతామంటే మనం ఆస్తికర్తలు అవుతాము, వారి నిధులు నింపబడతాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు నింపబడతాయి. ఇంకోటి ఏంటంటే ఆయన పాప క్షమాపణ ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే పరలోకాన్నే ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. నరకం నుండి తప్పిస్తాడు. ఆయన ఆజ్ఞ ఏంటి చెప్పండి? మొదట ఎవరిని ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలా? నాకంటే నువ్వు ఎవరినైనా ఎక్కువగా ప్రేమించే వారు నీకు ఉండరన్నాడు కదా. మనము దేవుని కంటే ఎవరిని ప్రేమించకూడదట. చాలామంది ఏం చేస్తారు? పొలాన్ని ప్రేమించాలి. స్తోత్రం. ఎవరినండి? కొంతమంది ఉద్యోగాన్ని ప్రేమిస్తారు, జాబ్ని ప్రేమిస్తారు. కొంతమంది ఇల్లుని ప్రేమిస్తారు. కొంతమంది ఏదైనా గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారనుకోండి, దాన్ని ప్రేమిస్తారు. అబ్బా నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారండి అని చాలా బాగా దాచుకుంటారు. ఇక్కడ ఏమంటుందంటే, నా ఆజ్ఞలను యొద్ద దాచుకున్న ఎడల, అది మనం ఏం దాచుకోవాలట? మన హృదయంలో ఆయన ఆజ్ఞ దాచుకోవాలి. ఏంటి ఆయన ఆజ్ఞ? ఆయన ఆజ్ఞ ఏంటంటే దేవుని పనికి ఆటంకం లేకుండా నడుచుకునే ఆజ్ఞ. స్తోత్రం. ఎన్ని పనులున్నా ఏం చేయాలంటే అది అన్నాడు, పాడెత్తున్నాడు. మంచి పలా భోజనం పెడతారు. స్తోత్రం. కానీ దాన్ని ఏం చేయాలా? దేవుని పని అయ్యాక దాన్ని ఏం చేయాలంట? చెయ్యాలి. ఎందుకంటే ఒక పూట భోజనానికి దేశత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. ఎవరు? యాసావు. ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రజలు కూడా అనేక మంది ఆదివారం ఫంక్షన్ వస్తే ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకున్నారు. వాక్యము ఏమవుదట? నిరార్థకము కాదు. వాక్యం నెరవేరుతుంది. ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన ప్రేమించాలా? ఆయన పనిని ప్రేమించాలి. ఏంటండి ఆయన పని? ఏంటి? పాటలు పాడాలి. ఆయన పని. ఆయన పని ఏంటి? ప్రార్థన చేయాలా? ఆయన పని ఏంటి? సువార్త చెప్పాలా? ఆయన పని ఏంటి? రాని వాళ్ళు ప్రభు సన్నిధికి నడిపిస్తమైన పని. అది ఆజ్ఞ. ఆయన చేసిన ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవాలను అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడా లేదా?